మీ అందరికీ కూడా తెలుసు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఒక భరోసా కల్పించే పేదలకి భరోసా కల్పించే కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్గా వెళ్లే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి క్యాడర్ కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్లి ఎర్లీ మార్నింగే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలామంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 నెలలది కలిపించిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తూనే సంక్షేమానికి కూడా అంతే పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేమందరం కూడా వెనకాతలుండి ముందు ఆయనకు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన గద్దె రామ్మోహన్ రావు గారు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా మాకులాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఈరోజు. ఎందుకంటే చాలా మృదు స్వభావి, రాజకీయాలు ఉండేవాళ్ళు చాలా రఫ్గా ఉంటారు, అందులోని విజయవాడలో ఉండేవాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు అనుకుంటాం. కానీ మా గద్దె రామ్మోహన్ రావు గారిని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఇంత సాఫ్ట్గా కూడా రాజకీయాలు చేయొచ్చు, 5 సార్లు కాదు 6 సార్లు కూడా గెలవచ్చు, ఇలా కూడా ఉండి అని చెప్పి ఇలాంటి సీనియర్ల ద్వారా మేము నేర్చుకున్న చాలా సందర్భాన్ని నేను చూస్తున్నా. ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా సార్తో పాటు నేను ముందుకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ గమనించిన విషయం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పేరు పిలిచి విడిచి ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి అంటే పీపుల్ కన్సర్న్ ఎక్కువగా ఉండే వ్యక్తి ఈరోజు ఈ నియోజకవర్గంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. అదే రోజు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సార్ కూడా ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉంది, రిటైనింగ్ వాల్కి కూడా 1,40,00,000 రూపాయలు పెట్టి ఈరోజు ఒక శంకుస్థాపన చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. దిత్వా తుఫాన్ మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు శ్రీలంక అతలాకుతలమయ్యి ఇంచుమించుగా చాలా మంది ప్రాణ నష్టం కూడా జరిగింది. ఓవరాల్గా మనం చెప్పాలంటే ఈరోజు ప్యారలల్గా వెళ్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే డీప్ డిప్రెషన్ నుంచి డిప్రెషన్కి కన్వర్ట్ అయింది. సో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సంబంధించిన కలెక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా హ్యూమన్ లాస్ జరగకుండా చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలని కాన్సెప్ట్తో వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, ఇంతకు ముందు కన్నా ఈ రోజు మనం చూసుకుంటే మోంతా తుఫాన్ బుడమేరు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి, తుఫాన్ అనేది న్యాచురల్ కలామిటీ, దానికి సంబంధించి మనం ఎదురెళ్ళడం కాదు, దాని వచ్చిన తర్వాత దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దాని మీద ఈరోజు ఆర్టీజీఎస్తోని కూడా కోఆర్డినేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్టీజీఎస్ 2 కొలాబరేషన్తోని కూడా ఈరోజు ఎలాంటి తుఫాన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈరోజు మన యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంది. ఎంతవరకు పనిచేస్తుందంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని బ్యారేజెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం. ఏదైనా వర్షం పడిందంటే క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి ఎంతవరకు వాటర్ రావచ్చు, చుట్టుపక్కల ఎన్ని సెక్రటేరియట్స్ ఇనండేషన్ జరిగితే కనుక అక్కడ మనం నియర్ బై ఎటువంటి షెల్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందుగానే ఆర్టీజీఎస్ నుంచి ఆ సంబంధిత అధికారులకి అలర్ట్ వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు మనం అంత టెక్నాలజీని కూడా బేస్ చేసుకుని ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు కొంచెం ఒకటే మేము కోరుకుంటున్నానంటే ఇలాంటి తుఫాన్ లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.